హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు వరుసగా రెండో రోజు కొనసాగుతున్నాయి. దక్షిణ బీరుట్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల కారణంగా బీరుట్ వీధులను నల్లటి పొగ కమ్మేసింది. వేలాది మంది లెబనాన్ ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల కారణంగా హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా కుమార్తె మృతి చెందినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతీకారంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు తీవ్రతరం చేసింది. హెజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా వరుసగా రెండో రోజు లెబనాన్పై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు చేస్తున్నాయి. ఈ తెల్లవారుజామున లెబనాన్ రాజధాని బీరుట్లోని హెజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. దాడుల కారణంగా దక్షిణ బీరుట్ వీధులు ఖాళీ అవుతున్నాయి. పెద్ద ఎత్తున పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేలాది మంది లెబనాన్ ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్తున్నారు. దక్షిణ బీరుట్లోని హెజ్బుల్లా స్థావరాలుగా అనుమానిస్తున్న 3 భవనాలకు సమీప ప్రాంతాన్ని అక్కడి వారు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసిన అనంతరం దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. సోమవారం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు జరిపినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2,11,000 మంది లెబనాన్ పౌరులు తమ నివాసాలను ఖాళీ చేయాల్సి వచ్చిందని ఐరాసా లెక్కలు చెబుతున్నాయి. లెబనాన్లో 20 ఆరోగ్య కేంద్రాలు మూతపడినట్లు పేర్కొన్నాయి. మిలిటెంట్ సంస్థకు ఇజ్రాయెల్ గట్టి ఎదురుదెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. లెబనాన్లోని రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా కుమార్తె మృతి చెందినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇజ్రాయెల్లోని పలు మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. హసన్ నస్రల్లా లక్ష్యంగా దక్షిణ బీరుట్లోని హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు శుక్రవారం వైమానిక దాడులు చేశాయి. ఈ దాడుల్లో నస్రల్లా కుమార్తె జైనబ్ నస్రల్లా మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే జైనబ్ మృతిని హెజ్బుల్లా గానీ లెబనాన్ అధికారులు గానీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు. హెజ్బుల్లాలో జైనబ్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్పై హెజ్బుల్లా ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని రాకెట్లతో విరుచుకుపడింది. మొత్తం 64కు పైగా రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఉత్తర ఇజ్రాయెల్లోని సఫేద్ నగరంలోని ఓ భవనం ధ్వంసమైంది. రాకెట్ దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి.